హాయ్ అందరికీ. ఈరోజు మళ్ళా ఒక వీడియోతోటి మీ ముందుకొచ్చానండి. ఏం లేదండి, డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నాననమాట. ఇవన్నీ తీసుకున్నాను. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, వాల్నట్స్, అండ్ సన్‌ఫ్లవర్ సీడ్స్, అండ్ పంకిన్ సీడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. కొన్ని గసగసాలు కూడా తీసుకున్నాను. దాంతోపాటు మనం ఉంటాయి కదా అవి పండువి ఖర్జూర పళ్ళు ఉంటాయి కదా, డ్రై కాకుండా అవి తీసుకోండి. వాల్నట్స్ కొంచెం తక్కువ తీసుకోవాలండి. కొంచెం అది ఫ్లేవర్ ఏదో రకంగా ఉంటుంది, ఆయిల్ ఆయిల్ లాగా కొంచెం టేస్ట్ అంత ఇంట్రెస్టింగ్ ఉండదు, కానీ మంచిది కాబట్టి కొంచెం బ్రెయిన్కి మంచిది అంటారు కదా, పిల్లలకు కూడా బ్రెయిన్ బాగా మెమరీ పవర్ పెరుగుతుంది అంటారు కదా అని చెప్పేసి అవి కూడా కొన్ని తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత ఇది ఎప్పుడన్నా డైలీ వన్ తింటే చాలా హెల్దీ ఉంటుంది అనమాట. నేను ఈసారి కూడా చేయడం ఎలా చేశానంటే, ఖర్జూరా ఉంటుంది కదా, అది చాలామంది మనం షాప్లో కొనుక్కున్నా ఎక్కడ కొనుక్కున్నా ఖర్జూరా అది కొంచెం ఎక్కువ వేసి చేస్తుంటారు కదా. నేను అలా వేయకుండా అది క్వాంటిటీ చాలా తక్కువ చేశాను అనమాట. ఫస్ట్ ఏం లేదండి, మనము ఆయిల్ అట్లా వేసుకొని, ఆయిల్ వేసుకోదండి, గీ వేసుకున్నానండి. నేను గీ వేసుకున్న తర్వాత గీ అందులో డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు ఫస్ట్ మంచిగా లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్, అవి కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ యాక్చువల్గా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే హైలో పెట్టామనుకోండి అవి పైనకెళ్ళి మొత్తం ఫ్రై అవుతాయి కానీ లోపల ఫ్రై అయినట్టు ఉండవు అనమాట. ఇవి పిల్లలకి ఇస్తూ ఉంటే అప్పుడప్పుడు మనం బయట బిస్కెట్లు, చాక్లెట్స్ అవి ఇచ్చే బదులు ఇలాంటివి ఎప్పుడన్నా ఒకటి ఇచ్చామనుకోండి మంచి హెల్తీగా తింటారనమాట. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇంకోటి అవి సీడ్స్ నాకు కూడా కరెక్ట్ పుచ్చపండు సీడ్స్ అనుకుంటాను, వాటర్ మిలన్ సీడ్స్ ఇప్పుడు గుర్తొచ్చింది. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న వాటిలోనే ఇవి కూడా వేసేసేయాలన్నమాట. అందులోనే కొంచెం మనం ఇంతకుముందుకు కొన్ని తీసి పెట్టుకున్న గసగసాలు అవి కూడా కొన్ని మన ఇష్టం క్వాంటిటీ. కానీ ఇది యాక్చువల్గా ఆ రోజు గసగసాలు మంచిగా ఫ్రై కావాలి. నాకు ఫస్ట్ గసగసాలు ఎలా ఫ్రై చేయాలో తెలియదు అనమాట. తర్వాత ఇంకోసారి ఏదో కర్రీ కోసం ఫ్రై చేస్తే పప్పిప్స్ అదే ఇట్లా పేలల్లాగా అయ్యాయి అనమాట. చాలా మంచిగా అయినాయి. అయితే అలా ఫ్రై కావాలన్నమాట అనిపించిన తర్వాత కొంచెం గీ వేసిన తర్వాత అందులోనే మనం ఉన్నాయి కదా ఇంతకుముందుకు మిక్సీ చేసుకున్నది అది ఖర్జూర పళ్ళు ఉన్నది కదా, అది మిక్సీ చేసుకునేది దీనిపైన మంచిగా ఫ్రై చేయాలన్నమాట. ఈ ఫ్రై చేస్తే కొంచెం మంచిగా అవుతుంటుంది. అట్లనే ఇందులోకి వెళ్ళి నేను ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అందులో నుంచి కొన్ని తీసి మిక్సీకి వేసాను. ఎందుకని మీరు ఆలోచించవచ్చు. అయితే మా బాబు చిన్నవాడు అనమాట, వానికి డ్రై ఫ్రూట్స్ అంటే డైరెక్ట్ నమిలి మింగడానికి రాదు కదా అని చెప్పేసి వానికి కూడా కొంచెం ఇట్లా ట్రై చేద్దాంలే అని చెప్పేసి పౌడర్ లాగా వేసాను అనమాట. మొత్తం పౌడర్ లాగా కూడా వేయలేదు, లైట్గా బరకగా కొంచెం చేశాను అనమాట. అవి కొన్ని వేసాను, ఎక్కువ ఏమి వేయలేదు. అందులోనే మనం ఇంతకుముందుకు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామా, ఇంతకుముందు ఖర్జూర ప్లాంట్ పేస్ట్ పక్క పెట్టుకున్నాము కదా, అందులో కొంచెం వేయాలన్నమాట. అయితే నేను దీని గురించి ఒకసారి చెప్తానండి. ఏం లేదు, పౌడర్ లాగా వేసుకున్నాను చూసిన, అందులో ఎందుకో నాకు అది టేస్ట్ అంతా నచ్చలేదండి. అది ఏదో పుల్లగా ఫ్లేవర్ ఏదో రకంగా కొంచెం అనిపించింది. 2 days బాగానే ఉంది కానీ తర్వాత మరి కొంచెం పాడైంది. ఏమో నాకు కూడా పెట్టాలనిపిల్ల, బాబుకి పెట్టలేదు. కానీ ఇవి చాలా బాగా వచ్చాయండి, టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరాయి. మీరు అందరూ అసలు బయట తెచ్చుకోవడం కన్నా ఇంట్లో ట్రై చేస్తే మనకు తక్కువ ప్రైస్లో అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే టేస్ట్ కూడా బాగుంటుంది, హైజెనిక్ కూడా ఉంటుంది, హెల్దీ కూడా కదండి ఇంట్లో చేసి పెట్టుకోవడం వల్ల పిల్లలకు కూడా. అట్లా అని చెప్పేసి ఇంట్లోనే ట్రై చేశాను అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బెటర్ తెలుసా అసలుకి. కొంచెం టైం ఒక మన 1 hour అట్లా టైం కేటాయించుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది. అంత టైం కూడా ఎక్కువ ఏం పట్టదు అనమాట. ఇవి బాబు కోసం అని చెప్పేసి ఇలా వేసాను అనమాట. ఇవన్నీ ఇలా వేసి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మన ఉన్నాయి కదా ఇంతకుముందుకు మనం డ్రై ఫ్రూట్స్ లాగా ఉన్నాయి కదా, అవి నెక్స్ట్ చేశాను అనమాట. ఇవి ఎందుకో నాకైతే కొంచెం చూసుకొని చేసుకోండి బెటర్. అది మాత్రం నేను చెప్పడం మాత్రం అది చెప్తాను. ఎందుకో నాకు కొంచెం టేస్ట్ అది నచ్చలే అనమాట. ఇంకొంచెం పౌడర్ వేసేదా లేకపోతే ఇంకా వేరే ఏమైనా పౌడర్ వేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం చేశానంటే, మిగతా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అందులో మిగిలినది ఇది ఉంటుంది కదా ఖర్జూర పేస్ట్, అదే డేట్స్ పేస్ట్ వేసాను అనమాట. అది కూడా వేసి మంచిగా చాలా మిక్స్ చేశాను అనమాట. ఎందుకంటే ఇది తక్కువ వేసిన కదా పేస్ట్, కొంచెం ఎక్కువ పేస్ట్ వేసి ఉంటే ఈజీగా మిక్స్ అవ్వు, కానీ నేను తక్కువ వేసాను ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉండాలి, స్వీట్ ఎక్కువ తినాల్సిన అవసరం లేదని చెప్పేసి, నేను పిల్లలకు కదా హెల్తీగా అయ్యేదామని చెప్పేసి కొంచెం ఖర్జూర పేస్ట్ అనేది తక్కువనే వేసాను అనమాట. మన బయట షాప్లో మాత్రం బాగానే వేస్తారు. అసలు చెప్తాను అనమాట, మేము డ్రై ఫ్రూట్స్ అది ఏమంటారు ఖర్జూర పేస్ట్ చాలా తక్కువ వాడడం అవి అంటారు, కానీ కాదండి, అది ఎక్కువ వాడితే తొందరగా వచ్చేసాయి అనమాట.
ఇవి చిన్నోని కోసం చేసిన లడ్డూలు అనమాట. ఈ లడ్డూలు కూడా బాగానే ఉండే టేస్ట్. ఫస్ట్ 2 డేస్ అలా తింటే మంచిగా అనిపించింది. తర్వాత మరి ఖర్జూర వేసి తగ్గిందో మరి నాకు ఏందో అర్థం కాలే, కానీ ఇంకా నెక్స్ట్ ఇది కూడా బాగా మిక్స్ చేసి ఇవి కూడా చిన్న చిన్న లడ్డూల్లాగా వేసి పెట్టుకున్నాను. పిల్లలకు డైలీ మార్నింగ్ ఒకటి స్కూల్కి వెళ్ళేటప్పుడు అలా ఇస్తే బాగుంటుంది. నేను స్కూల్కి వెళ్ళే కన్నా ముందు ఎప్పుడో చేసినట్టు, నాకు కూడా ఐడియా లేదు, ఎప్పుడో తోకాల వీడియో బయటపడింది అనమాట. ఇది వెంట పడితే ఒకసారి మీకోసం చూద్దామని చెప్పేసి ఇవి కొన్ని వేసాను. అవి కొంచెం ఎక్కువ వేసిన, ఎక్కువ అంటే మామూలుగా కొన్ని వేసాను. ఇవన్నీ మీకోసం చూద్దామని చెప్పి వీడియో చేశాను. థ్యాంక్ యూ సో మచ్.